Hello guys, welcome to my channel. It's VR15M. Hope all are doing great. ఎలా ఉన్నారు guys? By the way, time is around 1:30 and then నేను ఆఫీస్ స్టార్ట్ అయ్యాను అనమాట. అండ్ ఇప్పుడు ఒక చిన్న అప్గ్రేడ్ ఏంటంటే అప్గ్రేడ్ కాదులేండి, అది బ్రేక్ ప్యాడ్స్ పోయినాయి, వెనక డిస్క్ ప్యాడ్స్ అవి ఇప్పుడే ఇన్స్టాల్ చేయించాను అండ్ ఆఫీస్కి స్టార్ట్ అయ్యాను. ఇవి బ్రేక్ ప్యాడ్ లేవా? వీడియోనా కెమెరా ఫిట్టింగ్ రికార్డ్ అయితే అరౌండ్ 5 బ్రేక్ ప్యాడ్ 23 మోడల్ బ్రేక్ డిస్క్ ప్యాడ్ పాతవి కావాలన్నా యా చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది గాయస్. నైట్ టైం ఇట్స్ 15 degrees వరకు పడిపోతుంది. కొంచెం చూసి ఉండండి, మంచి మంచి స్వెటర్స్ వేసుకోండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి రాకండి నన్ను అడిగితే. ఇంకోటి ఒకటేసారి ఇట్లా డిగ్రీస్ అనేది డిగ్రీస్ అవ్వడం వల్ల చాలామంది కోల్డ్ కూడా ఉంది. కొంచెం అది అలవాటు చేసుకోవాలి బాడీ అనేది, అందుకే ఆ సిమ్టమ్స్ అన్నీ. సో ఏదైనా పని ఉంటే తప్ప బయటకు రాకండి, హ్యాపీగా అది పొట్ట చేసుకొని పడుకోండి. నైట్ టైం ఇంటికి వస్తుంటే సుఖాలు కనబడుతున్నాయి ఆఫీస్ నుంచి వెళ్ళి, అందుకే చెప్తున్నా. నేను నా కెమెరా పెట్టలేదు, ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళే దారిలో ఒక భయ్య కనిపించాడు, అపాచీ 310, మంచి గ్లౌస్ ఉన్నాయి, మంచి బ్యాగ్ ఉంది, మంచి జాకెట్ ఉంది, అండ్ దెన్ X4 కూడా ఇన్స్టాల్ చేసి పెట్టాడు. వెహికల్ కూడా చాలా బాగుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంటే అఫ్కోర్స్ సిగ్నల్ కాడ కొంచెం ఇట్లా పక్క నుంచి వెళ్ళిపోయాను అనమాట. భయ్య కార్ వెనుకనో ఆటో వెనుకనో ఉండే. నేను ఆపుదాం అనుకున్నా కానీ ఇంకా నాకు ముందు ప్లేస్ ఉంటే నేను వచ్చేసాను. సో చూశాను, కొంచెం ముందు పోయినాక చూద్దాము మొబైల్ వెనకొస్తే మాట్లాడదాము అనే థాట్లో చూశాను. నా వెనకనే ఉన్నాడు. సో పక్కకు పిలిచి మాట్లాడాను. ఇలా అంటే సేమ్ ఆఫీస్ బట్ డిఫరెంట్ ఫ్లోర్ అని అన్నాడు. అవునా, సరే అని చెప్పేసి అన్నా. నా వాయిస్ని కొంచెం లైట్ తీసుకోండి. నేను కోల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, నాకు కూడా అవ్వలేదు బట్ సిమ్టమ్స్ అవుతున్నాయి. అయితే ఇంకా కలిసాను, బ్రేక్ టైంలో కలిసేసి ఇలా భయ్య పేరు గౌరవ్ అంట. సో 1 month అయింది బైక్ తీసుకో అన్నాడు. బ్రో ఇక సీయింగ్ దిస్ వీడియో, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రైడ్స్, డ్రైవ్ సేఫ్ టు. నీ గేరింగ్, నీ గ్లౌస్ చూస్తే ఐఎమ్ ఇంప్రెస్డ్ యాక్చువల్లీ, నీ జాకెట్ కానీ. సో మంచి మెజర్స్ తీసుకున్నావు, మంచిగా రైడ్ చేయి ఫ్యూచర్లో సేఫ్గా. దిస్ ఈజ్ ఫర్ యూ. సో ఇలా బైకర్ కమ్యూనిటీ అనేది రోజుకి ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఐ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. నేను పెద్ద క్రియేటర్ని ఏం కాదు. అండ్ దెన్ నేను రీసెంట్గా తీసుకున్నప్పటి నుంచి రైడ్స్కి పోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి రైడ్స్కి పోవడం స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఐ సా హ్యూజ్ గ్రోత్ అనమాట రైడర్స్. సో ఒక ఏజ్ లేదు అండ్ దెన్ ఒక జెండర్ లేదు. దట్స్ వై వి కాల్ ద బైకర్స్. అదనమాట ఇనిషియల్ రైడ్కి కొంతమంది, తర్వాత హ్యూజ్ ఇంక్రిమెంట్ ఇన్ ద గ్యాంగ్, తర్వాత ఇంకా హ్యూజ్ ఇంక్రిమెంట్. అలా కొత్త వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట బైకింగ్ రైడ్కి. దేర్ ఐ ఫెల్ గుడ్. అలా ఆల్సో యాక్చువల్గా గ్లౌజ్ ఉండే నా దగ్గర, అంత కంపెనీ ఏం కాదు, జస్ట్ నార్మల్ గ్లౌజ్ ఉండేది. గ్లౌజ్ అంటే గ్లౌజ్ అన్నట్టు. నిన్న మా మమ్మీకి చూపించాను. నిన్న మా మమ్మీకి చూపించేసిన బెడ్ మీద పెట్టేసా అనే థాట్లో ఉండిపోయాను నేను. యాక్చువల్గా మా మమ్మీకి చూపించేసి నేను బ్యాగ్లో వేసేసుకున్నా. నైట్ వచ్చేటప్పుడు చెప్పాను కదా, చలి మాత్రం సావ కొట్టేసాను.
సో నేనే ఇంప్రెషన్లో ఉన్నా అంటే ఆ గ్లౌస్ మా మమ్మీకి ఇచ్చేసా. మా మమ్మీ చూసి ఇంట్లో పెట్టేసిందనే థాట్లో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు నైట్ చలేసింది, మా గ్లౌస్ కావాలి అని అంటే నేను నీ బ్యాగ్లోనే పెట్టుకున్నావు కదరా అని అడిగాను. సో బ్యాగ్ ఓపెన్ చేసేస్తే బ్యాగ్లోనే ఉంది. బ్యాగ్లో గ్లౌస్ పెట్టుకొని ఫుల్ చలికి వచ్చాను అనమాట. ఇక్కడ వరకు ఏం కాలేదు, అంటే లైక్ ఇక్కడ వరకు కింద ఓన్లీ ఈ రిస్ట్ నుంచి కింద ఫింగర్స్ వరకే ఓన్లీ గ్లౌస్ వేసుకుంటాం కదా ఆ పార్ట్. సరేలే బుద్ధి వచ్చిందని చెప్పేసి ఈరోజు రాత్రి వచ్చేటప్పుడు పెట్టుకున్నాం అనేది బ్యాగ్లోనే ఉంచాను. బ్యాగ్లోనే ఇప్పుడు నేనేం వేసుకోవట్లేదు, ఇప్పుడు అంత చలేం పెట్టట్లేదు. అండ్ దెన్ కొంచెం ఎట కూడా కావాలిగా బాడీకి అట్లా అనేసి పెట్టుకోవట్లేదు. అలా. సో గైస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఏమైనా సాఫ్ట్వేర్ ఉంటే సజెస్ట్ చేయండి గైస్. ఏదైనా క్రాక్ వర్షన్ అయినా, ఏదైనా మోడ్ ఏపీకే, ఐ మీన్ మొబైల్స్లో మోడ్ ఏపీకే ఉండిద్ది, సిస్టమ్స్లో ఐఎమ్ నాట్ షూర్ మోడ్ సాఫ్ట్వేర్ మేబీ క్రాక్ సాఫ్ట్వేర్. ఎందుకంటే ఐ కాంట్ అఫోర్డ్ అనమాట ది సబ్స్క్రిప్షన్స్ అండ్ ఆల్. తక్కువ కూడా లేవు, అవి చాలా ఎక్కువనే. సో ఏదైనా వెబ్సైట్ ఉంటే చెప్పండి, ఐ ట్రై టు డౌన్లోడ్. ఎందుకంటే ఓన్లీ ఇన్స్టా 360 అప్లికేషన్లో ఏంటంటే టైం లైన్ ఉంటుంది కదా, దాంట్లో ఒకటే మీడియా పెట్టవచ్చు. హోప్ యూ గెటింగ్. సో ఒకటే ఇప్పుడు ఒక వీడియో ఇట్లా డ్రా చేసి టైం లైన్లో పెట్టేసామంటే అదే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టాలంటే పక్కనే పెట్టాలి. సో ఇలా మన మల్టీమీడియా కానీ లేదా ఏదైనా మీమ్ కానీ ఏదైనా గ్రీన్ స్క్రీన్ కానీ యాడ్ చేద్దామంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ దేర్. అందుకే నా వీడియోస్ చూస్తే ఏదైనా మేము ఏదైనా వచ్చినా వీడియో తర్వాత ప్లే అవుతుంది అనమాట. అందుకే వీడియో మీద ప్లే అవ్వదు. సో నేను అలా థాట్లో ఉండిపోయాను. ఐమ్ నాట్ షూర్ ఏదైనా క్రాక్ వెర్షన్ అయినా, ఏదైనా యూనో రీసెంట్లీ డెవలప్డ్ సాఫ్ట్వేర్ అయినా, ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ గుడ్ జస్ట్ లెట్ మీ నో. ఐ ట్రై టు టెస్ట్ దట్. చూద్దాం, ఒకవేళ మంచిగా ఉంటే ఐ ట్రై టు యూజ్ ఇట్ అనమాట ఫర్దర్. సో జస్ట్ లెట్ మీ నో. ఇంతకుముందు వీడియోస్ కూడా చూశాను. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఎవరికైతే కొత్తగా రీచ్ అవుతున్నాయో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. రెగ్యులర్గా ఫుల్ వీడియో వస్తుంది. ఇంకా షార్ట్స్, ఇంకా మన ఇన్స్టాగ్రామ్ అంటారా, అప్డేట్స్ వస్తుంటాయి వాటిల్లో. జస్ట్ స్టిక్ విత్ మీ. I like this, ముందు R15 వెళ్తుంది అండ్ దెన్ Pavilion is also like wearing helmet. Actually I appreciate it. బైక్కి మంచిగానే మోడిఫికేషన్స్ చేయించాడు. దెర్ ఇస్ స్లైడర్స్ అండ్ దెన్ వింగ్లెట్స్. నైస్, లుక్స్ సో గుడ్. అండ్ దెన్ ముందు షేక్ అబ్జర్స్కి నాట్ ఎగ్జాక్ట్లీ నో వాట్ నేమ్ ఇట్ ఈస్, బట్ హీ అప్గ్రేడెడ్ ఇట్. ఇట్ లుక్స్ సో గుడ్. అండ్ హీఈస్ హ్యావింగ్ ప్యూర్ బ్లాక్. సో చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇండికేటర్స్ తీసేసాడు, వింగ్లెట్ ఉంది. ఆయనను చూసుకుంటే నేను సిగ్నల్ ఓవర్టేక్ చేసేవాడిని. లుక్స్ గుడ్. అది ఇంకా బ్యూటిఫుల్గా కనిపించేది ఏంటంటే Pavilion ఈజ్ వేరింగ్ హెల్మెట్. అక్కడ చాలా బాగుంది. చెప్పరా, ఇప్పుడే స్టార్ట్ అయినా. చెప్పమా, ఏడును? అచ్చా, తిన్నావేమన్నా? అర్థం కాలేదు. మళ్ళీ చెప్పు. ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ ఈవెన్ అండర్స్టాండింగ్ వాట్.
అర్థం కాల ఏం పంపించాలి? వాట్ ఫీవర్? ఐస్ క్రీమ్ తింటావా? పంది సిగ్గుందా అసలు? రేపు లీవ్ పెట్టేసి రాదు మరి, లీవ్ పెట్టేసి రెస్ట్ తీసుకో 3 days, ఇట్ విల్ బీ గుడ్. అర్థం కాల. Just talk with you. You are talking someone, na? Just go on. Just let me know once you are free. అర్థం కాలే. హోల్డ్ ఆన్ రే, నా పక్కన బైక్ విత్ లౌడ్ ఎగ్జాస్ట్. ఐ కాంట్ ఈవెన్ హియర్ యూ. ఇప్పుడు చెప్పు. ఓకే. సో అప్డేట్స్, రైడింగ్ అప్డేట్స్ వచ్చేసి దెర్ ఆర్ నో అప్డేట్స్ స్టిల్ నో. భయ్య ఏదో మెసేజ్ పెట్టాడు గ్రూప్లో, చూడాలి. చూసి ఇఫ్ దట్ ఈస్ మెసేజ్ ఫర్ రైడ్, ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఎనీ రైడ్ ఫర్ దిస్ సండే, ఐ విల్ ట్రై టు జాయిన్. వాట్ ఎవర్ సేయింగ్, ఏదైనా సండే రైడ్ మెసేజ్ అంటే ఐ విల్ ట్రై టు జాయిన్. చూద్దాం ఇప్పుడు మనకు ఆత్రం ఎక్కువ కదా. ఇట్స్ నాట్ ఏ రైట్ డిస్క్రిప్షన్. ఏదో బ్లడ్ రిక్వైర్డ్ ఉందంట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ మీ అని పెట్టాడు. పాజిటివ్ ఏదో కావాలన్నాడు. ఇంకా మీకు కంటెంట్లో ఏమన్నా చేంజెస్ కావాలా, ఆర్ ఎల్స్ లైక్ నాకేమన్నా సజెషన్స్ ఇచ్చేది ఉందా, జస్ట్ లెట్ మీ నో. ఐ విల్ ట్రై టు అప్గ్రేడ్, ఆర్ లైక్ ఐ విల్ ట్రై టు ఫాలో యువర్ సజెషన్స్ ఇఫ్ దట్ లైక్ ఫీల్స్ రైట్ టు మీ. ఆర్ ఎల్స్ లైక్ మెజారిటీ ఆఫ్ ద గైస్ ఇస్ లైక్ ఆడియన్స్ అనమాట. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే, బ్రో నువ్వు ఇలా చేంజ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ లైక్ ఇలా అప్గ్రేడ్ చేయాలి నీ డైలీ వ్లాగ్స్ని అని చెప్తే, లెట్స్ ఐ విల్ ట్రై. జస్ట్ లెట్ మీ నో, ఐ విల్ జస్ట్ ట్రై అనమాట. సో చూడండి గైస్, మీకోసం కష్టపడి వ్లాగ్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి, కొంచెం కోల్డ్ అయ్యే సిమ్టమ్స్ ఉన్నాయని అప్లోడ్ చేస్తున్నాను. సో ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, దీనికి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఎవరు చేయమంటారు నేను అడగండి, ఓకే దట్స్ ఫైన్. కానీ సబ్స్క్రైబ్ చేయండి బిఫోర్ టు దట్, ఓకేనా? బిఫోర్ టు దట్ క్వశ్చన్ జస్ట్ సబ్స్క్రైబ్. వెల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ దెన్ ప్రాపర్ గేర్ వేసుకోకైనా పర్లేదు, మళ్ళీ చెప్పే మాట అనుకోకండి. ప్రాపర్ గేర్ వేసుకోకైనా పర్లేదు, అట్లీస్ట్ వేర్ హెల్మెట్ అండ్ షూస్ సో దట్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ హెడ్ అండ్ దెన్ లెగ్స్. చెప్పాలి వేసుకున్న నడుస్తుంది, బట్ హెడ్ ఈజ్ ద మెయిన్ కాబట్టి ప్లీజ్ వేర్ హెల్మెట్. ఇక రైడింగ్ గేర్ ఫుల్ వేసేసుకుంటే సో గుడ్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా వేసుకుంటలేను కాబట్టి చెప్తే బాగోదని కూడా కాదు, బట్ వేసుకోండి గైస్. టు బి ఆనెస్ట్, అట్లీస్ట్ హెల్మెట్ అన్న వేసుకోండి ఒకటి. అది కూడా నార్మల్ కాదు, బై ఎ గుడ్ వన్. ఎందుకంటే హెడ్ ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి బై ఎ గుడ్ వన్. అండ్ ఎవ్రీ వీక్ లాంగ్ వీడియో వస్తుంది. ఎవ్రీ సండే మార్నింగ్ నుంచి నైట్లో ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తాను, బట్ ఎవ్రీ సండే వస్తుంది.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. వల్గర్ కంటెంట్ ఏముండదు. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో గైస్. ఐ ట్రై టు ఇంప్రూవ్. ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే వీడియోస్లో కానీ ఆర్ ఇస్ లైక్ ఇంకెక్కడైనా ఎడిటింగ్ దగ్గర కానీ ఐ టోల్డ్ యూ నా జస్ట్ సజెస్ట్ మీ వన్ ఆఫ్ ద గుడ్ సాఫ్ట్వేర్. ఐ ట్రై టు ఎడిట్ ఇన్ ఏ బెస్ట్ వే. ఓకే, ఎక్కడ ఏమన్నా ఉన్నా కానీ జస్ట్ లెట్ మీ నో సో దట్ ఐ కెన్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అండ్ దెన్ టు రీచ్ మోర్ ఆడియన్స్ అనమాట. ఓకే, థ్యాంక్స్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే సేఫ్. ఇంకోటి చలి మాత్రం నైట్ చాలా ఎక్కువ ఉంది. పొద్దుగాల ఎట్లా వెళ్ళినా ఎట్లా తిరిగినా కానీ ఇట్స్ ఫైన్. ఈవినింగ్ వరకు ఒక 6 వరకు 7 వరకు జస్ట్ ఈ 2-3 months యాక్చువల్గా ఈ వెదర్ అనేది ఎవ్రీ టైమ్ జనవరి సీజన్ టైంలో వస్తుంది. బట్ ఇప్పుడైతే నవంబర్లోనే వచ్చేసింది. ఐ డోంట్ నో జనవరి ఎలా ఉండిద్దో. ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు కూడా ఎలా ఉండిద్దో. ఇప్పుడే ఇలా 14 degrees ఉందంటే. సో జస్ట్ టేక్ కేర్. అవసరమైతే తప్ప బయట రాండి. హ్యాపీగా పడుకోండి guys చలిలో. అంటే చలిలో ఇన్ ద సెన్స్ లైక్ ఇంట్లో చల్లగా ఉండేది కదా, మంచిగా దుప్పట చెద్దర వేసుకొని కప్పుకొని పడుకుంటే స్వర్గం ఉంటుంది అన్నమాట. హ్యాపీగా పడుకోండి, బయట తిరగకండి. బయట కోల్డ్ కూడా ఉంది. జస్ట్ టేక్ కేర్ guys. See ya. Please subscribe, whatever.